చంద్రబాబు నాయుడిని అపరచాణిక్యుడు అనేది అందుకే ఏంటి, ఓ పక్కన తెలుగుదేశం పార్టీకి వద్దనుకుని బయటికి వెళ్ళినటువంటి జనసేనని దగ్గరికి తెచ్చుకోగలిగారు. తద్వారా తన ప్రభుత్వ వ్యతిరేక ఓటుని పోలరైజ్ చేసుకొచ్చేటటువంటి పని అది. అటొక ఆట ఆడుతున్నారు. రెండో పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రఘురామకృష్ణరాజు, శ్రీదేవి, లేకపోతే మేకపాటి, ఆనమ్ము, కోటరెడ్డి ఇట్లాంటి వాళ్ళతో కుళ్ళబొడిపించడం. ఇది రెండో వైపు నాట. సొంత పార్టీలో వాళ్ళని యువతలకు తీసుకొచ్చేసేసి దెబ్బ కొట్టారు. మూడో వైపు వచ్చేటప్పటికి రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళ ద్వారా డైలీ కొట్టించేటటువంటి దెబ్బ. ఇంకొక వైపున కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా తనకు అనుకూలంగా మలుచుకుంటూ జగన్కి దగ్గరికి ఎవరిని పోనీయకుండా చూడటం. భారతీయ జనతా పార్టీలో తన మనుషుల్ని పెట్టి బీజేపీ ఒంటరిగా పోటీ చేయనీయకుండా, తన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయనీయకుండా తన వైపుకే తెచ్చేసుకునేటటువంటి యాక్టివిటీ ఒకటి. ఒకేసారి కమ్యూనిస్టులు ఒకేసారి బీజేపీని కలిసి మెయింటైన్ చేస్తున్నారు. మరొక వైపున ఏ పార్టీకి అయితే బద్ధశత్రువుగా పుట్టిందో తెలుగుదేశం, ఆ పార్టీతో 2018లో పొత్తు పెట్టుకుని ఆ తర్వాత ఏం లేదని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఆ కాంగ్రెస్లోకి షర్మిలను పంపించి ఆడిస్తున్నటువంటి ఆట, సునీత ద్వారా ఆడిస్తున్నటువంటి ఆట. ఒకేసారి ఎన్ని రకాల బంతులు ఇసరాలో అన్నీ విసిరి గుగ్గులీల దగ్గర నుంచి ఫాస్ట్ బాల్ దాకా వరుసబెట్టి వేసుకుంటూ వస్తూ ఉన్నారు. చిట్ట చివరి బంతి దాకా ఓటమిని అంగీకరించని తెగింపు చంద్రబాబు సొంతం. వీటిట్లో దేని ద్వారా జగన్ అవుట్ అవుతాడు, లేకపోతే ఒక ధోనిలాగా అన్నింటినీ, లేకపోతే యువరాజులాగా అన్నింటినీ సిక్స్లకి మలుస్తాడా చూడాల్సి ఉంది.